ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. మనం ఆత్మావలోకన కార్యక్రమంలో ఒక మంచి మాటను కానీ, మనకు యూజ్ అయ్యేటువంటి మాటను కానీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు మంచి మాటను పదే పదే గుర్తు చేసుకోవాలి అంటే, ఒక పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ ఉందనుకోండి, దాన్ని ఒక్కసారి అంటే అది ఒక పదంలాగే కనపడుతుంది. అదే చాంటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ చాంటింగ్ ప్రభావము మన మనసును తాకుతుంది. అంటే రిపిటేషన్ వల్ల ఒక మంచి మాట అది తెలియకుండానే మన అంతర్గతంగా కూడా దాని ప్రభావం ఉంటుంది. దానివల్ల మనసు కాన్సన్ట్రేషన్తో, నిలకడతో ఆలోచించే శక్తిని పెంపొందిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మంచిని 10 సార్లు గుర్తు చేసుకోవాలి. చెడును అంత తొందరగా దాని నుంచి డిలీట్ చేయాలి. అలా ఉన్నప్పుడు లైఫ్లో ఎప్పుడు మనకంటూ మానసికంగా డౌన్ అయిపోవడం అనేది తగ్గుతూ ఉంటుంది. ఈరోజు మనము ఆత్మావలోకన కార్యక్రమంలో గుర్తు చేసుకుంటున్న మాట, అవసరమైన మాట ఏంటంటే, ఈ రోజుల్లో చాలా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. క్రైమ్ రేట్ని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం ఎలా అంటే, ఇది మన చేతుల్లో ఉందా అని మీరు అనుకోవచ్చు. మన చేతుల్లో లేదు, కానీ ప్రయత్నం అయితే చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళం మనం ఆత్మావలోకనం చేసుకుంటూ ఎక్కడ పొరపాట్లను అక్కడ కొంతవరకు సరిదిద్దుకోగలిగితే, దానికి అవసరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోగలిగితే కొంతవరకు దీన్ని తగ్గించుకోగలుగుతాం. ఇదివరకు చెడు లేదా, క్రైమ్స్ లేవా అని అనుకుంటే ఇప్పుడులాగే అప్పుడు ఉంటాయి, కానీ పర్సంటేజీల్లో చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడు 10% ఉంటే ఇప్పుడు 60-70% పెరగచ్చు. అంటే ఆ పెరుగుదల వల్ల ఎక్కువ అది మనకు కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఎక్కడో అక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయడానికి మనకు అంతగా ఉండదు. ప్లస్ అదే కాకుండా మనకు చేరువ కావడానికి ప్రతి న్యూసు చాలా సాధనాలు వచ్చాయి ఇప్పుడు. అందుకని ప్రతి న్యూసు మనకు తెలుస్తూ ఉంటుంది. వాటిని ఎక్కువగా మనం వింటూ ఉండడం వల్ల మానసికంగా మంచిగా ఉన్నవారికి కూడా ఏది రాంగో ఏది రైటో అనేది కూడా ఆలోచించుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, మనం క్రైమ్ రేటు తగ్గించుకోవాలి. అసలు క్రైమ్ అంటే ఏంటి, మనకి ఇప్పుడున్న ఆ క్రైమ్ను తగ్గించడానికున్న ఇది ఏంటి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటి అనేది మనము కొంత బేరీజు వేసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు క్రైమ్ అంటే ఏంటి అంటే, రాంగ్ ఏదైతే చెయ్యాలో అది చేయకుండా దాన్ని తప్పుగా చేయగలిగిందే క్రైమ్. అంటే ఈ క్రైమ్కు అసలు నాంది ఎక్కడ పలుకుతోంది, మానసిక స్థితి. అంటే చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు పరిస్థితులు. ఎన్విరాన్మెంట్ ఎందుకే అంటారు, ఎన్విరాన్మెంట్ బాగుంటే మనం కూడా బాగుంటాం. అంటే ఈ ఎన్విరాన్మెంట్ బాగుండాలి అంటే ఏం చేయాలి, అది లోపించింది అనేది మనకు అర్థమవుతుంది కదా. దానివల్ల మనసులు కలుషితం అవుతున్నాయి, తప్పు ఎక్కువగా పెరుగుతోంది అని మనకు తెలిసినప్పుడు దాన్ని నిరోధించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు క్రైము జరిగినప్పుడు లా అనేది దాన్ని నిరోధిస్తుంది. లా అంటే ఏంటి, లా అంటే ఒక ప్రిన్సిపల్స్, రూల్స్ అన్నీ ఉండి అది ఎన్నో వేరియస్ ఇష్యూస్ని చూస్తూ ఉంటుంది, దానికి యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది లా. అది ఏం చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది హ్యూమన్
కాండక్ట్ని కానీ బిహేవియర్ని కానీ రెగ్యులేట్ చేస్తుంటుంది. అంటే లా అండ్ ఆర్డర్, అది దానికి లోబడి మనము ప్రయాణించాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా దానికి ఒబే అవ్వాలి. అప్పుడే మనకు తప్పు అనేవి తగ్గుతూ ఉంటాయి. అది ఇప్పుడు ఒకప్పుడు రోజుల్లో ధర్మం అనేది ఉండేది. అదే లా అండ్ ఆర్డర్. ధర్మానికి కట్టుబడి నడిచేవాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా ఆ ధర్మాన్ని దాటిపోవడానికి భయపడేవాళ్ళు. అందుకని క్రైమ్ అనేది కొంత తక్కువగా ఉంటుండేది. ఇప్పుడు స్వేచ్ఛ పెరిగేటోటికి దేన్ని కూడా ఒక దానికి భయపడడం అనేది తగ్గింది. ఎప్పుడు భయం తగ్గుతుందో ఒక చెక్ అని అదైతే ఏమి ఇదైతే అంటే ప్రతి దేనికి కూడా ఒక కట్టుబాటు అనేది ఉండడం లేదు. అందుకే నిర్భయంగా ఏ పనైనా సరే అది తప్పు అని తెలిసినా చేస్తున్నారు. అవి క్రైమ్స్. అంటే ప్రైవేట్ క్రైమ్స్ కావచ్చు, అంటే ఇంట్లో ఒక వ్యక్తికి కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఉండేది, కొంత పరిధిలో కమ్యూనిటీకి ఉండేది ప్రైవేట్. అదే పబ్లిక్ అంటే సోషల్గా కూడా సొసైటీలో జరిగేటువంటివి 10 మందికి కూడా దానివల్ల అపకారం. పర్టికులర్గా వాళ్ళకే అపకారం జరగక్కర్లేదు, దాని ప్రభావం సొసైటీ మీద పడడం కూడా రాంగే అవుతుంది. అది కూడా క్రైమ్సే అవుతాయి. అలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో మనము వాటిని, ఒకప్పుడు దొంగతనాలు జరిగేవి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ అప్పుడు దొంగతనం అంటే ఏంటి? ఇంట్లో మనుషులు లేనప్పుడు అలాంటి టైంలో జరిగేవి. కానీ ఇప్పుడు నేరుగా తెలుసుకొని వచ్చి మనుషులకు హామ్ చేసైనా సరే చేస్తున్నారు. దీనికి భయం లేదు. ఎందుకంటే ఏమవుతుంది, ఏం చేస్తారు అనే ఒక పిచ్చిని అంటే నిర్లిప్తత కానీ నిర్భయం కానీ ఎక్కువ అవుతుంది. దానికి చెక్ రావాలంటే ఏంది, ఎంత మనం డెవలప్మెంట్లో పెరిగి గొప్పగా అవుతున్నామో కానీ కంట్రోలింగ్ అనేది మన మీద మనకు ఉండాలి. అంటే పాత పద్ధతులు పాతవి అవి ఇప్పుడు లా ఉన్నా, ఇప్పుడు డెవలప్మెంట్ ఉన్నా పాత విధానాలను మాత్రం విడనాడకూడదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అవి ఉండాలి, ఇవి ఉన్నప్పుడే, రెండు ఉన్నప్పుడు ధర్మము ఉండాలి, లా అండ్ ఆర్డరు ఉండాలి. రెండు కలిసినప్పుడు మనిషికి చెక్ అనేది ఏర్పడుతుంది. అది జారినప్పుడు భయము అనే ఒక పదము తప్పిపోతుంటుంది. భయము అంటే పిరికితనం కాదు, మనకంటూ మనం విధించుకున్నటువంటి ఒక క్రమబద్ధీకరణ అయినటువంటి ఒక గీత లైన్. సీతాదేవి కూడా అప్పటి రోజుల్లో మనం రామాయణము అవి చదువుతుంటే మనకు అనిపిస్తుంది, సీతామాత ఎంత గొప్ప ఆవిడ, ఆమెకేమి ఏం చేయాలనుకున్నా చేయగలదు. రావణాసుడు వచ్చాడు, ఆయన్ని కూడా ఏమైనా ఆమె శక్తితో చెయ్యొచ్చు, మహాతల్లి. కానీ లక్ష్మణుడు ఒక గీత గీచి, గీత దాటవాకమ్మ అని చెప్పారు. గీత దాటితే విపత్తు అని చెప్పారు. ఆ గీత దాటడం వల్ల అంటే మనుషులకు మనకు వాళ్ళు సందేశం ఇస్తున్నారు. అంటే అప్పుడు పుస్తకాలు కానీ, అప్పటి పవిత్ర గ్రంథాలు కానీ, అప్పటి పురాణాలు కానీ అవన్నీ కూడా మనకు మార్గదర్శకాలు. ఇప్పుడు మనం ఎంత డెవలప్మెంట్ అయినా కూడా మనకు రిమోట్తోనే ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు, లేదు రిమోట్తో ఏసీ ఆన్ రిమోట్ అయితే వత్తాలి కదా. అంటే మాన్యువల్గా ఏదో ఒక పని జరిగితేనే అవి సక్సెస్ఫుల్గా పనిచేస్తాయి. వాటన్నిటికీ రిమోట్లు ఇంకోటి నొక్కాలి. కానీ మనిషికి ఏ బటన్లు నొక్కక్కర్లేదు. మన జ్ఞానము, మన పరిధిలో ఆలోచించే విధానమే మనకు అన్నిటినీ తెలియజేస్తుంటుంది. అంతటి మహోన్నతమైన జన్మ మానవ జన్మ. అందుకే దీన్ని పరిపూర్ణంగా నడిపించుకోవాలి. ఈ చెడుని, ఈ పద్ధతుల్ని మళ్ళా పాత పద్ధతులతో ప్రక్షాళన చేసుకుంటూ మంచి మార్గంలో మన లా అండ్ ఆర్డర్ని గౌరవించుకుంటూ మనం పెట్టుకున్న మన కాన్స్టిట్యూషన్కి వాటన్నిటికీ విలువలు ఇచ్చుకుంటూ ముందుకు నడవాలంటే పాతవి కూడా అవసరమే అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా దాన్ని ఏకీభవిస్తారనుకుంటున్నాను. అందుకని ఆ తల్లి ఏం చేసింది, మనకు చెప్పారు వాళ్ళు, ఆమెకు అన్ని శక్తులున్నా కూడా
ఒకదానికి మనం లోబడాలి, ఒక వ్యక్తికి గౌరవించుకోవాలి. మన సంప్రదాయాలకు, మన విలువలకు, మనం పెట్టుకున్న వాటికి మనము సంరక్షణ మనమే కల్పించుకోవాలి అని మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మంచి రామాయణం అవి వినడం వల్ల కానీ, భగవద్గీతను తెలుసుకోవడం వల్ల కానీ, మన పద్ధతులకు కొన్ని మనలో మనమే చెక్ చేసుకోవడానికి పనికొస్తుంటాయి. ప్రతి దాంట్లో కూడా అది మనకొక అంటే వేటిని ఎలా పరిష్కరించుకోవాలి, మానవ గమనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ క్రైమ్స్ ఉండవు అంటే మనలో ఆలోచనని. అందుకే క్రైమ్లో కూడా ముందు చెప్తారు మెన్స్ ఏరియా అంటారు. ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్కి ఎక్కువ ఆలోచించి ఆ క్రైమ్ని నిర్ధారిస్తుంటారు. ఎందుకు అంటే మానసికంగా లోపల ఆలోచన చెడ్డది అయినప్పుడు తప్పు పని వాడు వాంటన్లీ చేసినట్టు. పొరపాటున జరిగితే అది కొంత వేరుగా ఉంటుంది, దానికి కొంత అంటే సడలింపు ఉంటాయి. కానీ మనసుతో ఆలోచించి వాంటన్గా తప్పును చేసినప్పుడు దాని పరిధి ఎక్కువగా ఉంటుంది, ఎఫెక్ట్. అలాగే మనిషి ఆలోచనలు అనే దాని మీదే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. అవి ఎందుకు చెడుగా వస్తున్నాయి అంటే మనం మంచిని వదులుతున్నాం కాబట్టి. మంచి వాటిని వినడం తగ్గింది. ఎప్పుడు వీటి వల్ల ప్రభావమే ఎక్కువ ఉంది సొసైటీలో. దానివల్ల మనసులు కలుషితంగా మారుతున్నాయి. దాంట్లో తెలిసి తెలియక కూడా తప్పే చేసే క్షణికమైనటువంటి తప్పులకే లోబడిపోతున్నాం. కోపం వచ్చింది, కోపాన్ని అగ్రెసివ్నెస్ని కాదు, ఆలోచించు, దాంట్లో లోపం తప్పు ఏంది క్లారిఫై చేసుకో, నువ్వు చేసుకొని ఎదుటి వాళ్ళకు చెయ్యి అనే భావన ఎక్కడన్నా ఆలోచిస్తున్నామా ఇప్పుడు? కానీ ఇది వరకు అవన్నీ ఉండేవి.